మహాగణపతిం మనసా స్మరామి మహాగణపతిం మనసా స్మరామి. టిఆర్ క్రియేషన్స్ ఫ్యామిలీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. మనం ఇంకో నెలలో కొత్త సంవత్సరం న్యూ ఇయర్లోకి అడుగు పెట్టబోతూ ఉన్నాం. ఆంగ్ల నూతన సంవత్సరాది 2025 సంవత్సరంలోకి. సో ఈ సంవత్సరం అయినా మనకి ఎలా ఉండబోతుందని తెలుసుకుందాం అనే యాంగ్జైటీ ఎగ్జైట్మెంట్ అందరికీ ఉంటాయి. కాబట్టి ఉగాది రాశి ఫలాల్లో మన మూర్తిత్వాలు, ఆదాయ వ్యయాలు ఇక అన్ని విపులంగా డీప్గా చెప్పుకుందాం. కానీ హెడ్లైన్స్గా అసలు ఎలా ఉండబోతుంది అనేది మనం చెప్పుకునే ప్రయత్నం చేద్దాం ఈ వీడియోస్లో. దానికంటే ముందు నాకు ఎంతో ఆనందం అనిపించిన అనుభూతిని మీ అందరితో చిన్న విషయాన్ని షేర్ చేసుకుందాం అనుకుంటున్నా. ఇదే డిసెంబర్ 9వ తారీఖున టిఆర్ క్రియేషన్స్ ఛానల్ మనం స్టార్ట్ చేసుకోవడం జరిగింది. 2018 డిసెంబర్ 9 అంటే 6 సంవత్సరాలు నిరంతరాయంగా వీక్లీ, మంత్లీ స్పెషల్ వీడియోస్ ఏ రోజు స్కిప్ అవ్వకుండా ఫ్రైడే 11 గంటలు అంటే వీక్లీ రాశి ఫలాలు కంపల్సరీ టిఆర్ క్రియేషన్స్ అనే అసలు నిజంగా నాకెంత స్ట్రెస్ రానివ్వండి, నాకు సహకరించనివ్వండి, సహకరించకపోనివ్వండి శరీరం మరి 6 సంవత్సరాల్లో మనకి ఒడిదొడుకులు వస్తాయి కదా ఏవో ఒకటి. అయినా సరే నిరంతరాయంగా మనం అందించగలిగామంటే ఆ పరమశివుడి యొక్క ఆశీస్సులు, ఆ విఘ్ననాయకుడి యొక్క దయ నిజంగా. సో ఎప్పుడైతే నేను ఎన్నో సంవత్సరాలుగా చిన్నతనం నుంచి అనుభవిస్తున్న అనేక ఎక్స్పీరియన్స్ని జ్యోతిష్య శాస్త్రంలో ఇంత మంచి శాస్త్రాన్ని మన చేతుల్లో ఉంచుకొని ఇంకా వేరే వాటి వైపు చూడాలని మనకు ఎందుకు అనిపిస్తుంది? ఈ శాస్త్రం యొక్క గొప్పతనం, గౌరవం, శక్తి అందరిలోకి తీసుకెళ్లాలన్న సదుద్దేశంతో 2018 డిసెంబర్ 9న మనం ఛానల్ పెట్టడం. నా నెంబర్ వద్దు, నా పేరు వద్దు, ఆస్ట్రాలజీకి పేరు రావాలి, జ్యోతిష్య శాస్త్రానికి పేరు రావాలని ట్రాన్సిట్లో చార్ట్తో సహా గ్రహాల మూమెంట్ ఆధారంగా నేను చెప్పడం స్టార్ట్ చేసినప్పుడు ప్రతి ఆ వీక్ సార్ మాకు ఈ వీక్ ఇలాగే జరిగింది, మీరు చెప్పారంటే అలాగే జరుగుతుంది, ఎగ్జాక్ట్గా అలాగే జరుగుతుంది సార్ అని అందరూ కామెంట్లు పెడుతూ ఉంటే అరే నిజంగా ఈ శాస్త్రం యొక్క విలువ, గౌరవం జనాల్లోకి వెళ్తుంది, ఎస్ మన రీసెర్చ్ కరెక్ట్ అవుతుంది అన్న ఉద్దేశంతో మొదటి రోజు నేను ఎలా అయితే చేశానో 6 సంవత్సరాలుగా ఈ వారం కూడా 6 సంవత్సరాల తర్వాత ఈ వారం కూడా ఫస్ట్ అదే ఉద్దేశంతో అదే రీసెర్చ్తో నేను ప్రతి వీడియో అందించడం జరిగింది. సో అలాగే ఇంకా మనం చాలా అసలు కరోనా ముందు పరిస్థితులు కానీ, లాక్డౌన్ పరిస్థితులు కానీ నెల ముందే మనం ప్రిడిక్ట్ చేసి చెప్పుకోగలిగాం. ఎన్నో విషయాలని మన టిఆర్ క్రియేషన్స్ ఫాలో అయ్యే వాళ్ళకి తెలిసి ఉంటుంది. ఎన్నో విషయాలను ముందుగానే ప్రిడిక్ట్ చేసి మన ఛానల్లో మనం చెప్పడం అనేది జరిగింది. సో ఇదంతా ఆస్ట్రాలజీ యొక్క గొప్పదనం, ఆ జ్యోతిష్ శాస్త్ర పరాశర మహర్షి ఇచ్చిన అద్భుతమైన శాస్త్రానికి దండం పెడుతూ, అలాగే అందరూ సార్ మాకు ఇంత మంచి జరిగింది, మీ చాలా ఇంత నెగిటివ్ని తప్పించుకోగలిగాం, మీకు గురుదక్షిణగా కానీ మీకు సపోర్ట్గా కానీ చేయాలంటే ఏం చేయాలని అడిగినప్పుడు ఎప్పుడు నేను రెస్పాండ్ అయ్యేవాడిని కాదు కామెంట్లో. అలాగే 1 to 1 person to person కలిసి చెప్తే బాగుంటుంది, మీరు ట్రాన్సిట్ ఎంత బాగా చెప్తున్నారు అనుకున్నప్పుడు. సో అది చాలా ఎస్టాబ్లిష్మెంట్తో కూడింది. ఏం చేయాలని అనుకున్నప్పుడు ఫస్ట్ మెయిల్ ఐడి ఇచ్చి నెమ్మదిగా జనాల్లోకి వెళ్దాం అని స్టార్ట్ చేయడం అనేది జరిగింది. సో ఇంకా ఈ ఛానల్ ఉంటే ఈ ఛానల్ ద్వారా ఇంకా కొంతమందికి మేలు జరుగుతుంది, డెవలప్ అయితే ఈ యొక్క జ్యోతిష్ శాస్త్రం యొక్క విలువ పెరుగుతుంది అని అనుకున్న మన ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా సపోర్ట్ చేద్దాం అనుకున్న వాళ్ళు తప్పకుండా ఏ విధంగా సపోర్ట్ చేయొచ్చు అనేది మనం డిస్క్రిప్షన్లో, ఆ మోర్ దగ్గర డిస్క్రిప్షన్లో మన మెయిల్ ఐడి అలాగే ఎలాగ సపోర్ట్ చేయొచ్చు ఏంటి ఛానల్ మెయిల్ ఐడితో పాటు అన్నీ ఇచ్చున్నాం. సో కాబట్టి ఇంకా ఈ ప్రయాణాన్ని చాలామందికి మన ద్వారా మంచి జరిగితే ఆ యొక్క పరమశివుని దయ వల్ల చాలు అని అనుకుంటూ ఇంకా జ్యోతిష్ శాస్త్రం యొక్క ఈ యొక్క విలువను పెంచుకుంటూ ముందుకెళ్తూ ఉంటాను. సో ఇంకా మనం న్యూ ఇయర్ హెడ్లైన్స్లోకి వెళ్దాం. వృషభ రాశి వారికి సంబంధించి 2025 న్యూ ఇయర్ హెడ్లైన్స్ ఎలా ఉండబోతుందండి అని చెప్పుకుందాం. సో ఈ వృషభ రాశి వారికి సంబంధించి మనం చూస్తే కనుక మేజర్గా మనం గురు, శని, కేతు, రాహు ఈ 4 గ్రహాలు మేజర్ ట్రాన్సిట్ ప్లానెట్స్ మనం చెప్పుకుంటాం జనరల్గా. బట్ ఈ సంవత్సరం శుక్రుడు, కుజుడు గురించి కూడా చెప్పుకోవాలి. ఇది కూడా లాంగ్ రన్గా ఒక స్థానంలో ఉండిపోతున్నాయి. కాబట్టి ఇక్కడ మెయిన్ మనం గురువు గారి విషయాన్ని తీసుకుంటే ఈ వృషభ రాశి వారికి ముఖ్యంగా 3 స్థానాల్లో 1, 2, 3 స్థానాల మీదుగా గురువు గారి యొక్క సంచారం ఉంటుంది ఈ సంవత్సరం వీళ్ళకే. ఏదైతే అయితే రాశిలో ఉన్న గురుడి యొక్క సంచారం అంత యోగించకపోయినా జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్ చక్కగా ఇక్కడ జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్ ఈ 5 నెలలు కూడా గురువు గారి యొక్క సంచారం ద్వితీయ స్థానంలో ఉండటం వల్ల
ఆర్థిక పరమైన విషయాల్లో కొంచెం ఫైనాన్షియల్ స్ట్రెంగ్త్ వీళ్ళకి పెరగటం. అంటే ఫైనాన్షియల్ స్ట్రెంగ్త్ ఎప్పుడు పెరిగిద్ది? జాబ్ లేని వాళ్ళకి జాబ్ వచ్చినప్పుడు. సో అలాగే ఇంకొంచెం ఫైనాన్షియల్గా జాబ్లో ఉన్న వాళ్ళకి కొంచెం ఏదన్నా వాళ్ళకి శాలరీ పెరగటం వల్ల. సో కాబట్టి ఆర్థిక పరమైన ఫైనాన్షియల్ ఇంప్రూవ్మెంట్ అనేది ఈ సంవత్సరం వీళ్ళకి ఉండబోతోంది. ముఖ్యంగా జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్లో గురువు గారి ద్వితీయ స్థాన సంచారంలో వీళ్ళకి ఎక్కువ ఉంటుంది. మళ్ళీ ఇయర్ ఎండింగ్లో అంటే నవంబర్, డిసెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్, అక్టోబర్కి కొంచెం ఎండింగ్లో, ఈ నవంబర్, డిసెంబర్ ఎండింగ్లో వీళ్ళకి ఏంటంటే మెయిన్గా గురుడు అతిచారంతో తృతీయ స్థానంలోకి వచ్చేస్తున్నారు. అతిచారంతో తృతీయ స్థానంలోకి వచ్చేయటం వల్ల మళ్ళీ కొంచెం ఆ 3 నెలలు కూడా కొంచెం వీళ్ళకి హార్డ్షిప్ ఉండే ఆస్కారాలు, కొంచెం మళ్ళీ కొంచెం ఎఫర్ట్ పెట్టడం, కొంచెం ఎక్కువ ఏదైనా పనికి చేయాలన్నా ఏదన్నా ఒక విషయం గురించి ఎక్కువగా వీళ్ళు కొంచెం ఎక్కువ ఎఫర్ట్, ఎక్కువ కృషి చేయాల్సి రావడం అనేది మనకి కనిపిస్తుంది. అయితే టోటల్గా ఈ ఇయర్లో జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్ అనేవి 5 నెలలు గురువు గారి వల్ల వీళ్ళకి మంచి అనుకూలంగా ఉంటుంది. సో ఇక నెక్స్ట్ ఈ రాశి వాళ్ళకి మేజర్గా శని గురించి అంతా చెప్పుకున్నా ఇక వీళ్ళకి చక్కగా శ్రవణానందకరంగా ఉంటుంది నాకు తెలిసి వృషభ రాశి వాళ్ళకి. ఎందుకంటే ఈ రాశికి అత్యుత్తమంగా శుభగ్రహం ఇక్కడ శని భగవానుడు. అలాగే ఇక్కడ మనం చెప్పుకోవాల్సిన ఇంకో విషయం, మార్చి 31న ఏర్పడుతున్న షష్టగ్రహ కూటమి. షష్టగ్రహ కూటమి ఏదైతే మార్చి 31న ఏర్పడుతుందో వీళ్ళకి లాభస్థానంలోనే ఏర్పడుతూ ఉంది. 6 గ్రహాలు అయితే లాభస్థానంలో ఏర్పడుతుంది. సో షష్టగ్రహ కూటమి ఏంటి, దాని ఎఫెక్ట్స్ ఎలా ఉంటాయి, ఏంటి, ఎలా ఏర్పడుతుంది అనేది అది పెద్ద కాన్సెప్ట్. మనం మళ్ళీ అన్ని గ్రహాలు చెప్పుకుందాం, బట్ ఇక్కడ హెడ్లైన్స్గా చెప్పుకున్నాం కాబట్టి షష్టగ్రహ కూటమి ఏర్పడటము, లాభస్థానంలోనే శని యొక్క మార్పు లాభస్థానంలోకి వీళ్ళకి మారుతుండటం, ఇది చక్కగా వీళ్ళకి కొంచెం శుభపరిణామంగా చెప్పచ్చు. ఏదైతే మీరు గతంలో కష్టపడ్డారో 2.5 సంవత్సరాల కష్టం చాలా వరకు కూడా దానికి తగ్గ ఫలితాన్ని, దానికి తగ్గ కొంత గుర్తింపుని, రికగ్నైజేషన్ని, కొంచెం స్టెబిలిటీని మీరు పొందే ఆస్కారాలు, కొన్ని ప్రాఫిట్స్ అండ్ గెయిన్స్ చూసే ఆస్కారాలు ఈ యొక్క శని వల్ల మీ ఇక్కడ కలుగుతుంది. అలాగే ఈ యొక్క 2025లోనే మార్చి 31 తర్వాత నుంచి రాహు యొక్క ట్రాన్సిట్ మారుతుంది. మనకి దశమ స్థానంలోకి వస్తున్నారు రాహు భగవానుడు. సో రాహు ఎప్పుడైతే దశమ స్థానంలోకి వస్తారో శని కూడా లాభస్థానంలోకి వెళ్తున్నారు. ఉద్యోగంలో కొన్ని మార్పులు, చేర్పులు అనేవి ఇక్కడ మీకు కనిపిస్తూ ఉన్నాయి వృషభ రాశి వాళ్ళకి. అలాగే ఇక ఈ మేజర్ ట్రాన్సిట్ ఈ ప్లానెట్స్తో పాటుగా శుక్రుడు, కుజుడు గురించి కూడా మనం చెప్పుకోవాలి. ఎందుకంటే శుక్రుడు, కుజుడు యొక్క అవసరం, కుజస్తంభన జరిగి కుజుడు కూడా 5 నెలలు ఒకటే రాశిలో ఉంటున్నాడు. శుక్రుడు కూడా వక్రించి మేన రాశిలోనే 4 నెలలు ఉండిపోతున్నారు. సో ఇక్కడ శుక్రుడు ఉండిపోతున్న 4 నెలలు కూడా లాభస్థానంలోనే వృషభ రాశి వారికి. లాభాధిపతి అయిన శుక్రుడు వీళ్ళకి వృషభ రాశి వాళ్ళకి రాశ్యాధిపతి అయిన శుక్రుడు లాభస్థానంలో గోచారంలో ఉంటున్నాడు. ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, మే 4 నెలలు కూడా. కాబట్టి ఏదైతే ఈ రాశి వాళ్ళకి సంబంధించి మెయిన్గా రాశ్యాధిపతి లాభస్థానంలో ఇన్వాల్వ్ అవుతూ ఉన్నారో, శుక్రుడు కూడా ఎంటర్ అవుతూ ఉన్నారో, డెఫినెట్గా కొన్ని నూతనమైన పరిచయాలు, కొన్ని సర్కిల్స్, కొంతమంది ఫ్రెండ్స్, కొంత ఏంటంటే ఒక మంచి గ్రోత్కి సంబంధించి ఏదైనా మంచి పరిచయాలు అవ్వాలనుకుంటే ఆ టైంలో అవ్వటం, ఎక్కువ మీరు ప్రాఫిట్ అండ్ గెయిన్స్, ఏదైనా మంచి ఉపయోగకరమైన దాని మీద రికగ్నేషన్, గుర్తింపు రావటం మీద ఎక్కువగా మీరు ఫోకస్ చేసే ఆస్కారాలు ఈ 2025లో వృషభ రాశి వాళ్ళకి మొదటి 5 నెలలు బాగా కనిపిస్తున్నాయి. సో అయితే దీనిలో శుక్రుడి యొక్క సంచారము, శని ఇక్కడ మేధాక లాభస్థానంలో ఉండటం బాగుంది. శని కూడా మార్చి 30 నుంచి చక్కగా లాభస్థానంలోకి ఎంటర్ అవడం బాగుంది. రాహు దశమ స్థానంలో యోగిస్తారు. ఉద్యోగపరంగా మార్పులు, చేర్పులు గమనించవచ్చు. ఇక గురువు గారి వల్ల మనం చెప్పుకున్నాం జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్ 5 నెలలు కూడా ఆర్థిక పరంగా బాగుంటుంది. కుజుడు కూడా కుజస్తంభన జరిగిన వృషభ రాశి వాళ్ళకి తృతీయంలోనే జరుగుతుంది. ఇటు తృతీయంలో కుజుడు యోగిస్తున్నారు మే వరకు. అలాగే మే వరకు శుక్రుడు రిట్రగ్రేడ్ అయ్యి మేన రాశిలో ఉండిపోవడం, శుక్రుడు యోగిస్తున్నాడు. అటు తృతీయంలో కుజుడు పరాక్రమంలో చక్కగా విల్ పవర్తో అనుకున్న సాధించే విధంగా ముందుకెళ్తా, శుక్రుడు అందరినీ కలుపుకెళ్తా, ఇంకా మంచి పరిచయాలు పెంచుకుంటా ముందుకెళ్ళిపోతూ, అలాగే రాహు కూడా చక్కగా వీళ్ళకి దశమ స్థానంలో బాగా యోగిస్తూ, శని కూడా లాభస్థానంలోకి వస్తూ, గురుడు ద్వితీయంలోకి వెళ్తూ, సో ఇలాగా మారుతున్న పరిణామాలన్నీ కూడా వృషభ రాశి వారికి కంపేర్ టు ప్రీవియస్ ఇయర్ ఈ సంవత్సరం ఉద్యోగ ఒత్తిడి నుంచి బయటపడటం, తప్పకుండా కొంత గెయిన్ అండ్ ప్రాఫిట్స్ వీళ్ళకి ఉండటం మనకి వృషభ రాశి వారికి మెయిన్గా హైలైటెడ్గా కనిపిస్తున్నాయి.
ఇంకా మనం ఉగాది రాశి ఫలాల్లో ఆదాయ వ్యయాలు, ఇక గ్రహ మూర్తిత్వాలు, సో ఆ ఆస్పెక్ట్స్, ప్లానటరీ ఆస్పెక్ట్స్, ఏ గ్రహం వల్ల ఏది ఇంకా ఎక్కువ ఇంపాక్ట్ ఉంటుంది అనేది మనం విపులంగా చెప్పుకుందాం. సో ఇవి న్యూ ఇయర్ హెడ్లైన్స్ కాబట్టి నాకు తెలిసి వృషభ రాశి వారికి ఇంకా చాలా బాగుందనే చెప్పుకోవాలి ఈ సంవత్సరం. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టీఆర్ క్రియేషన్స్. ధన్యవాదాలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.